శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసెన్ బెల్ కంపెనీల కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చారని, వారి కుటుంబాలకు స్థానిక యువతకు ఉపాధి చూపాలన్నారు పెనుకొండ నియోజకవర్గ యాక్షన్ టీం లీడర్ దిలీప్ రెడ్డి కోరారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలోని తన నివాసం వద్ద శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతు. అలాంటి రైతు తను నమ్ముకున్న భూదేవిని యువత భవిత కోసం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారని, అలాంటి రైతులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, ఈ నెల 16న దేశ ప్రధాని నాసెన్ ప్రారంభించడానికి గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్దకు వస్తున్న సందర్భంగా ఆయనతో మాకు మాట్లాడే అవకాశం అధికారులు కల్పించాలని, ఇక్కడి పరిస్థితులు మోడీ గారికి మేమే వివరిస్తామని, స్థానికంగా ఉన్న బెల్, నాసిన్, కియా పరిశ్రమలలో స్థానిక యువతకు సింహభాగం ఉపాధి కల్పించాలని మీడియా ముందు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ టీం సభ్యులు కళ్యాణ్, ఆదిమూర్తి, నాగభూష, సోమందేపల్లి, వైసీపీ నాయకులు నరసింహమూర్తి, వెంకటనారాయణ రెడ్డి, జగదీష్, ఎల్లారెడ్డి, లాలిపల్లి రవి, బాబు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ కార్యకలాపాలను ప్రారంభించడానికి నాసెన్ కంపెనీకి ఇచ్చేస్తున్నారు. ఇది నిన్ననే పలు మాధ్యమాల్లో అందరికీ తెలిసిన అంశమే. గతంలో కూడా నాసెన్ కంపెనీ కార్యకలాపాలు చూడటానికి ఎందరో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి విచ్చేసిన పరిస్థితి. పెనుగొండ నియోజకవర్గ ప్రజలు కానీ లేదా యువకులు కానీ, పాలసముద్రం ప్రజలు కానీ ఎంతోమంది ఈ కేంద్ర మంత్రులు ఎప్పుడైతే వచ్చినారో, గౌరవ కేంద్ర మంత్రులు, వారి దగ్గరికి వెళ్ళి పలు వినతులను అందించడం జరిగింది. ఆ వినతులు వారు తీసుకున్నారు, కానీ అవి పరిష్కార మార్గం అయితే చూపలేదు. వాటి గురించి నేరుగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారినే కలిసి ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం యువకుల సమస్య మరియు పాలసముద్రం రైతుల సమస్య విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా రెండు సమస్యలు. మొదటి సమస్య, ఇక్కడ పెనుగొండలో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. కొంతమంది అయితే వేరే ప్రాంతాలకు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళారు. అక్కడి నుంచి నిరంతరం మాకు ఏదైనా జాబులు ఉంటే చూడండి అన్న, అక్కడ నాసెన్ కంపెనీ ఉంది, బిఎల్ కంపెనీ కేంద్ర సంస్థలు ఉన్నాయి, అక్కడికే వచ్చి మన సొంత ఊర్లో, సొంత నియోజకవర్గంలో పని చేసుకుంటుంటే మాకు జీవితాంతం ఎంతో ఆనందంగా ఉంటుంది అని మేము ఇక్కడ ఏవైతే సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తూ ఉన్నామో వారికి నిరంతరం ఫోన్లు చేస్తూ వాళ్ళు అడిగే పరిస్థితి. కానీ మేము ఎవరితో చెప్పాలి, వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే రెండో సమస్య. పాలసముద్రం గ్రామ ప్రజలు, అంటే ఇక్కడ రైతులు దాదాపుగా, అంటే ఆ కంపెనీలు నెలకొల్పడానికి నాసెన్ కంపెనీ లేదా బిఎల్ కంపెనీకు 2000 ఎకరాల పైచిలకు తమ భూమిని ఇచ్చారు. అంటే కాంపెన్సేషన్ కూడా వచ్చింది, ఒక 5 లక్షలు 6 లక్షలు కలెక్టర్ గారు దాన్ని చూసి వేరీ చేసి కాంపెన్సేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ భూములు రైతులైతే కోల్పోయారు. ఆ భూములు తీసుకున్నప్పుడు ఇప్పటికీ వాటి ధర చూస్తే చుట్టుపక్కల పాలసముద్రం ప్రాంతంలో 2 కోట్ల నుంచి 3 కోట్ల భూముల ధర అయితే పలుకుతుంది. కానీ ఇక్కడ రైతుల వద్ద అయితే భూమి లేదు. చుట్టుపక్కల ఉండే రైతులైతే ఆ ధర పలుకుతుంది. ఆ ధర ఇవ్వండి అని అయితే వాళ్ళు ఎప్పుడూ అయితే వినతి పత్రం అయితే పెట్టలేదు. కానీ మాకు అందులో ఉపాధి కల్పించండి, లేదా ఆల్టర్నేట్గా మాకు భూమి చూపించండి, ఎక్కడన్నా భూ హక్కు కల్పించండి, మేము వ్యవసాయం చేసుకుంటాము అనే వినతి అయితే పదే ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది. దానికి పరిష్కారం అయితే ఇంతవరకు దొరకలేదు. సో పెద్దలు, మన ప్రధానమంత్రి వర్యులు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు దీన్ని
పరిగణలోకి తీసుకొని ఇక్కడి రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను, పాలసముద్రం రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 సమస్యలను మేము వినతి పత్రం రూపంలో ప్రధానమంత్రికి నేరుగా అందజేయాలని, పెనుగొండ యువత ముఖ్యంగా నేరుగా అందజేయాలని మేము భావించాము. దీనికి మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా, అంటే అపాయింట్మెంట్ అరేంజ్ చేసే విధంగా మా పాలసముద్రం పంచాయతీ సర్పంచ్ గంగప్ప గారు అయితేనేమి, లేదా గోరెంట్ల మండలం